ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్న, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం. ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్గా ఏం చేశారని మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాళ్ళ తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు ఎవరు, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు, ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలాగిపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతుకున్నప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవడు నమ్ముతాడా మిమ్మల్ని? అలాగే నిజంగా నేను ఒక కులం కోసం ఉంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్.